అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ప్రపంచం మన చేతుల్లో ఉండదు, కాలం మన చేతుల్లో ఉండదు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే మార్పు చేర్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలి. పవన్ కళ్యాణ్ అలాగే మారుతున్నారు, కానీ వాస్తవానికి దూరంగా వెళ్తున్నారు. టీఆర్ఎస్ 2000 సంవత్సరంలో పార్టీ పెట్టారు, 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, తెలంగాణ రాష్ట్రం రాల. 2009లో తెలుగుదేశంతో పెట్టుకున్నారు, తెలంగాణ రాష్ట్రం రాల. ఈ 2 సార్లు కొంత బలోపేతమై 2014కు వచ్చేటికి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2024 దాకా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2009 వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి విభేదించి యువతలకు వచ్చాక ఆయన 2011, 12 ఆ టైంలో పార్టీ పెట్టారు. ఆ తర్వాతన తను ఏకంగా ప్రతిపక్ష నాయకుడయ్యారు, మన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అవ్వాలని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నేత, అంతేగాని పక్కెళ్ళిపోయే పరిస్థితుంది. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టారు. ఒకేసారి ఇద్దరు ఫేస్ చేశారు ఎలక్షన్ 2014, జగను పవన్. కాకపోతే జగన్ పెర్ఫార్మెన్స్ అప్ అవుతా వచ్చింది, పవన్ పెర్ఫార్మెన్స్ ఆ టైంలో పార్టీ పెట్టి పోటీ చేయలేదు, రెండోసారి పోటీ చేసి ఒకటి. ఈ దఫా వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు, సొంతగా ఎదగాలన్నటువంటి ఆలోచన లేకుండా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో 2 బలమైన ప్రాంతీయ పార్టీ, ఒక బలమైన ప్రాంతీయ పార్టీతో ఒక బలహీనమైన ప్రాంతీయ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ బలహీన ప్రాంతీయ పార్టీ పక్కెళ్ళిపోతుంది అనడానికి సాక్ష్యం తమిళనాడు రాజకీయమే. తమిళనాడులో విజయకాంత్ ఎట్లాగే ఇక్కడ ఈయన ఎట్లా సూపర్ స్టారో అక్కడ ఆయన అట్లాంటి సూపర్ స్టార్ ఒకప్పుడు. ఆ టైంలోనే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు దాదాపుగా ఏఐడిఎంకే టైంలో 29 సీట్లు వచ్చినాయి గెలిచినప్పుడు. జయలలిత గెలిచినటువంటి సందర్భంలో వీళ్ళకి 29 సీట్లు వచ్చినాయి. తనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆ పార్టీ ఇప్పుడు ఎక్కడుందో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాతన పోటీకే లేనటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇది జాతీయ పార్టీలే తలకిందులైనవి తెలుగుదేశం దెబ్బకి. ఏవైతే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీని బీజేపీని, అదే తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ తెలుగుదేశాన్ని వదులుకున్నాక మొన్న అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ వదులుకోకపోవడంతో దెబ్బతింది. ఇప్పుడు వదులుకుని ఎదుగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిసి ముందుకెళ్తే పోయేది, కానీ తను భారతీయ జనతా పార్టీని కూడా లాక్కు రావడం వల్ల ఇప్పుడు దానికి దెబ్బ, ఈయనకి దెబ్బ. సక్సెస్ అయ్యేది తెలుగుదేశం పార్టీ. మరి దాని ఇంపాక్ట్ ఏంటి, ప్రయోజనం ఎవరికి ప్రయోజనం అనేది ఫ్యూచర్ తేల్చాలి.